ఇంటింటికి రేషన్ బియ్యం అందించడంలో టీడీపీ పార్టీ ప్రజలకు అన్యాయం చేస్తోంది. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. కర్నూలు జిల్లా అదోని పట్టణంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి స్వగృహం నందు ఇవాళ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో ఇంటింటికి రేషన్ బియ్యం అందిస్తూ ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఇంటింటికి రేషన్ బియ్యం వాహనం ద్వారా ఇంటింటికి వెళ్లి ఇవ్వడం జరిగిందని, కానీ ఇప్పుడు దాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఓర్వలేక తీసివేయడం చాలా బాధాకరం మరియు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుందని అదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి రేషన్ విషయంలో ఈరోజు కట్టది మళ్ళీ యథారీతిగా ఏ విధంగా ఉందో ఆ విధంగా చేస్తారేమో తెలీదు. దాదాపుగా 100 మంది రోడ్డును పడే పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఏదో ఉద్యోగాలకు ఇబ్బంది పడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళు కూడా ఇబ్బంది పడాలనే ఉద్దేశంతో వీళ్ళ ద్వారా రేషన్ ఇంటింటికి ఇచ్చే పరిస్థితి జరుగుతూ ఉన్న పరిస్థితి కూడా చూసినారు చాలామంది. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు నచ్చదు కదా, జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినా అంటే దాన్ని తొలగించడానికి కూడా ఒక కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందని చెప్పేసి విషయం కూడా తెలుసు. ఎందుకంటే నేను అనేది ఏమంటే, ఎట్లా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీగా మార్చినారు, ఎవరేం అనుకోవడంలే. అదే విషయంలో ఇది కూడా ఏదో పేరు మార్చింటే అయిపోతూ ఉండేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే పేదవాళ్ళు ఇబ్బంది పడరాదు, ఏదో వాళ్ళు పోయి మళ్ళీ లైన్లో నిలబడి రేషన్ విషయంలో ఇబ్బంది పడరాదు ఉద్దేశంతో చేసిన కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు కూడా అడుగు ముందుకేసి పేరు మార్చింటే అయిపోయే పరిస్థితి తీసేసినాడు. కాబట్టి వాళ్ళంతా బాధతో వచ్చినారు. ఇక్కడికి వాళ్ళ బాధతో వచ్చినప్పుడు కూడా వాళ్ళ పరంగా నేను కూడా ఏం మాట్లాడకపోతే ఇంకా బాధపడతామని చెప్పేసి ఉద్దేశంతో నేను కూడా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఉన్న నిరుద్యోగుల్లో మళ్ళీ వీళ్ళు కలిసిపోతారు. ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా 18,000 మంది ఉన్నారు. 18,000 మంది కూడా ఈరోజు ఉద్యోగ అవకాశాలు లేవు, నిరుద్యోగ వృత్తి అందించలేదు. దాంతోపాటు వీళ్ళకి కంటిన్యూగా నడిచేది ఇబ్బంది బంద్ అయిందంటే కుటుంబాలు కూడా ఇబ్బంది పడతాయి. ఎందుకంటే నెలకి ఏదో ఇంత వస్తూ ఉంటే వాళ్ళ ఇంటికి తీసుకుపోతూ ఉంటే కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటే ఈ పరిస్థితుల్లో ఈ విధంగా ఈరోజు బంద్ అయింది కాబట్టి ఇబ్బంది పడతా అని చెప్పేసి ఉద్దేశమే నేను తెలియజేస్తూ ఉన్నాను. అందుకే ఏదున్నా కూడా మార్పు అనేది వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మార్పు తీసుకొని రావాలి, మళ్ళీ ఎందుకు అదే కాకుండా ఒకసారి నిరుద్యోగులు కదా అని ఆలోచన చేస్తే బాగుండని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఏమున్నా ఇంకా మనం ఏం చేయలేము, మన చేతుల్లో ఏమీ లేదు. మన ప్రభుత్వం అంటే ఏదైనా కానీ చేయగలుగుతామని మన చేతులు లేదు. కాబట్టి ఆ విషయాన్ని వాళ్ళు తెలియజేస్తాను. ఎందుకంటే మా ద్వారా ఒకసారి మనం ఉన్నప్పుడే ఏర్పాటు చేసినాం కాబట్టి ఒక విషయం మాతో చెప్దామని వచ్చినారు. ఇప్పుడు వాళ్ళ బాధ ఏమంటే, ఇప్పుడు ఇవన్నీ లోన్లో తీసుకున్నాను, ఈఎంఐ కట్టాలా. ఇవన్నీ కట్టాలంటే ఈ బండి నడుస్తూ ఉంటే ఈఎంఐలు కడతా ఉంది. మళ్ళీ ఈఎంఐలు కట్టాలంటే ఇప్పుడు బంద్ అయిపోతే ఎట్లా కట్టాలా, మళ్ళీ ఎక్కడికి పోవాలి వాళ్ళు అనేది వాళ్ళ బాధ. మళ్ళీ ఇంటి కుటుంబాన్ని పోషించుకోవాలా, ఈఎంఐ కట్టాలా అంటే ఆ కుటుంబాలు కొన్ని ఇబ్బంది పడతారు కదా అనేది ఉద్దేశమే. దీని నుంచి 1000 కోట్లు వస్తాయని కాదు, కానీ ఎంతో కుటుంబ పోషణ ఉన్నంతలో వాళ్ళకి సహకారం అందేది అనేది కూడా వాళ్ళ బాధ. ఆ విషయాన్నే వాళ్ళ బాధ చెప్పినారు కాబట్టి నేను కూడా వాళ్ళ ద్వారా వాళ్ళ చెప్పిన బాధకు నేను కూడా ప్రభుత్వానికి తెలియజేస్తాను. ఉండే లోకల్లో కూడా రాజకీయ నాయకులంతా కూడా సపోర్ట్ చేయాలి, ఇవన్నా కూడా చేస్తే మంచిదని చెప్పేసి నేను తెలియజేస్తాను.